భర్త చనిపోతే పరిపరి విధాలుగా తన మనసు వెళ్ళలేదండి. అత్తమామల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆలోచించని రాలేదు. యవ్వనస్తురాలు కదా, ఒక మంచి ధనవంతుని పెళ్లి చేసుకుంటే సుఖపడతానని తను అనుకోలేదండి. అందుకే బోయాజు చెప్తాడు. ఏం చెప్తాడంటే, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకు, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ సత్ప్రవర్తన చాలా గొప్పది అని చెప్తున్నాడు బోయాజు.